ఆదికాండం చదువుతున్నప్పుడు నాకు కృపలో రెండు రకాలు కనిపించాయి. ఒకటి సాధారణమైన కృప, అసాధారణమైన కృప. సాధారణమైన కృప అంటే మత్తయి సువార్తలో చూసినప్పుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద దేవుడు తన వర్షాన్ని కురిపిస్తాడు, సూర్యుని వెలిగింపజేస్తాడు. అంటే మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా భక్తిపరులైనా భక్తిపరులు కాకపోయినా వాళ్ళు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, బేసిక్ అవసరాలు అనేవి దేవుడు తన సాధారణ కృపలో కుమరిస్తాడు. ఆ ప్రాసెస్ లో ఎవరమైతే భక్తిగా ఉంటామో, దేవుడు ప్రిన్సిపల్స్ ప్రకారం బ్రతుకుతామో, ఆ సాధారణ కృపలో కొంచెం ముందుకెళ్ళి ప్రాస్పరస్ లైఫ్ ని కలిగి ఉంటాం. కానీ అబ్రహాము గారి జీవితంలో చూస్తే అసాధారణమైన కృప. ఆయన అనేక జనములకు తండ్రిగా, రాజులు ఆయన కుటుంబంలో నుంచి వస్తారు, ఆయనలో నుంచి గొప్ప ఆశీర్వాదాలు లోకానికి వస్తాయి. మరి అంత అసాధారణమైన కృపకు అర్హులుగా అవ్వాలంటే అబ్రహాం గారి జీవితం చూస్తే తన సొంత ఊరిని వదులుకొని దేవుని ఒక్క మాట కొరకు కానానుకు వెళ్ళిపోయాడు. హాగరుని, ఇష్మాయిల్ని పంపించి వేశాడు. ఇస్సాకుని బలి ఇవ్వడానికి సైతము అబ్రహాము సిద్ధపడ్డాడు. అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన రక్షకుడైన దేవుణ్ణి, పునరుత్థాన శక్తి గల దేవుణ్ణి ఆయన గ్రహించి గమనించి ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా బ్రతికినప్పుడు లోతు సాధారణమైన కృపలో, అబ్రహాము చుట్టూ ఉన్న వాళ్ళందరూ సాధారణమైన కృపలో ఉంటే అబ్రహాము అతని సంతానము మాత్రం అసాధారణమైన కృపలో ఉంది. సో వాట్ డు యు వాంట్? మీరు సాధారణ కృపలో ఉంటారా, అసాధారణ కృపలో ఉంటారా? ఆలోచించి డిసైడ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.